అండి అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? యాక్చువల్‌గా యూకేలో గూడా ఇమిగ్రేషన్ మాత్రం సీరియస్‌గానే జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ వీడియో ప్యూర్‌లీ యూకే రిలేటెడ్ వీడియో. ఎవరైనా సరే లండన్ రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, లండన్ ఇన్ ద సెన్స్ యూకే రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇంపార్టెంట్. సో, మీరు మీ సర్కిల్‌లో షేర్ చేస్తా అంటే చేసుకోండి. నా ఛానల్‌కి ఏమన్నా ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్‌లోకి వెళ్తే యూకేలో ఇమిగ్రేషన్ క్రాక్‌డౌన్ సీరియస్‌గా జరుగుతుంది. ప్రతిరోజు కూడా చాలా రైడ్స్ అయితే జరుగుతున్నాయి. షాపుల్లో, వాటిలల్లో, హోటల్స్‌లో ఇమిగ్రేషన్ రైడ్స్ చేస్తున్నారు. తర్వాత ఎవరెవరైతే ఈ బైక్‌లు నడుపుతా ఉంటారు కదా! మన డెలివరీ డ్రైవర్స్ ఉంటారు కదా! యాక్చువల్‌గా చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే డెలివరీ డ్రైవర్స్‌గా పని చేస్తున్నారు. వాళ్ళు కూడా చెయ్యకూడదు రూల్ ప్రకారం అది. అదేంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కంపెనీ పెట్టుకొని రిజిస్టర్ చేసుకొని చేసుకోవాలి. వీళ్ళేంటంటే దొంగ ఐడీలతోటి అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా యూకే రిలేటెడ్ పీఆర్ గాని, సిటిజన్స్ గాని ఉంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న పేరు మీద వీళ్ళు చేస్తున్నారనమాట. యాక్చువల్‌గా అలా చాలా మందిని పట్టుకొని అడుగుతున్నారు. సో, స్పీడ్ లిమిట్లు బైకులకు ఉన్నాయా లేవా చెక్ చేస్తున్నారు. వాళ్ళు గనక ఇల్లీగల్ అని తెలిస్తే పంపించేస్తున్నారు. యాక్చువల్‌గా దీంట్లో ఉన్నదేంటంటే చాలా మంది ఇల్లీగల్సే ఉన్నారు. ఎలా అంటే ఎప్పుడో ఒకప్పుడు స్టూడెంట్‌గా రావటము, తర్వాత వాళ్ళకి ఎక్స్‌టెన్షన్‌లు రాకపోవటము, జాబులు దొరకకపోవడంతోటి వాళ్ళు అలాగే ఉండిపోయి వాళ్ళేందంటే డెలివరీ డ్రైవర్స్‌గా కంటిన్యూ అయితున్నారనమాట. బట్ ఎట్ ద సేమ్ టైము అక్రాస్ ద యూకే స్ప్రెడ్ అయిపోయారు. అన్ని ఏరియాలలోకి వెళ్ళిపోయి ఏదో ఒక మూల ఏదో ఒక ఆఫ్లైషన్ షాప్‌లోనో లేకపోతే ఎక్కడో కిరాణా కొట్టులోనో ఏవో ఉంటాయి కదా! చిన్న చిన్న క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు తెలిసినోడని, వాడని, వీడని క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు ఇస్తూ వీళ్ళు అలాగే ఎక్కడో మొత్తం స్ప్రెడ్ అయిపోయి కొన్ని కొన్ని చోట్లయితే ఉంటున్నారనమాట. బట్ మోర్ ఆర్ లెస్ ఇప్పుడు పరిస్థితులు యూకేలో చాలా వరస్ట్ అయిపోయినాయి. ఏందంటే ఇమ్మిగ్రేషన్ మీద ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గూడా ఉంటాడా, ఊడతాడా గూడా గ్యారంటీ లేదు. అలాంటి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. మెయిన్ ఈ కొత్తగా వచ్చినటువంటి షబ్నా మహమూద్ ఎవరైతే ఉన్నారో మన ఈమె ఇమిగ్రేషన్ రిలేటెడ్ సంబంధించిన మంత్రి, ఆమె రోజుకొక సీరియస్ డెసిషన్ అయితే తీసుకుంటుంది ఇమిగ్రేషన్ మీద. ఇల్లీగల్‌ని కంట్రోల్ చేయలేక వీళ్ళు లీగల్స్ గూడా సీరియస్ రూల్స్ పెడుతున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రూల్స్ ఏంటంటే ఎవరైనా సరే ఎస్ఐలం గనక అప్లై చేసుకుంటే అంటే రెఫ్యూజీ స్టేటస్ వీళ్ళు శరణార్థులు అంటారు కదా! అది గనక అప్లై చేసుకుంటే పర్మనెంట్‌గా ఆ స్టేటస్ మీద ఇక వాళ్ళకు ఉండడానికి లేదనమాట. అంటే ఒకవేళ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు. ఏం ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది అప్లై చేసుకొని ఉండిపోయారు ఇక్కడ. అయితే ఇప్పుడు ఇండియా సేఫెస్ట్ కంట్రీయా? కాదా? సో, ఇండియాలో మీరు ఉన్నటువంటి ప్లేస్ సేఫెస్ట్ కంట్రీయా? కాదా? మన తెలుగోళ్ళు కూడా చాలా మంది దేశాల్లో అప్లై చేశారు. ఇప్పుడు మన హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్ సేఫే కదా! మనకంత ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కదా! ఇప్పుడు ఇదివరకు వేరే వేరే ఏరియాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళకి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు బతకటానికి లేదు. వాళ్ళు ఉంటే చంపేస్తారు. అలాంటివి సిట్యుయేషన్స్‌లో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా అక్కడ సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈ ఈ స్టేటస్ అనేది గ్రాంట్ చేశారనమాట. సో, ఇప్పుడు వాళ్ళేంటంటే మీరు గనక ఒకవేళ అప్లై చేసినా వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తారు. ఆ రివ్యూలో మీ ప్లేస్ గాని, మీ కంట్రీ గాని, పోనీ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లో ఒకవేళ సీరియస్ థ్రెట్ ఉన్నా, రేపు పొద్దున డౌన్ ద లైన్ ఇంకో 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత నార్మల్ అయిపోయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడంతా నార్మల్ అయిపోయింది కదా! మనం ఇక్కడ ఎందుకుంటున్నాం మళ్ళీ ఎళ్ళిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళేంటంటే ఎవరికైనా సరే ఇంకా పర్మనెంట్ స్టేటస్ అనేది అంటే పర్మనెంట్‌గా ఆ రెఫ్యూజీ స్టేటస్ అనేది ఇంకా ఇవ్వరు అనేసి ఇది కొత్తగా రేపు మండే గాని మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ ఈ మన మినిస్టర్ గారు కొత్త రూల్స్ అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. వాళ్ళు దాని గురించే డిస్కషన్ చేస్తున్నారు. ఇదే మీడియా సర్కిల్స్‌లో నడుస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైనా సరే స్కిల్డ్ వర్కర్ మీద యూకే రావాలనుకున్న వాళ్ళు గాని, యూకే వచ్చి ఉన్న వాళ్ళు గాని, నెక్స్ట్ ఇండెఫినిట్ లీవ్ రిమైండ్‌కి గనక మీరెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇప్పుడున్న సాలరీ రూల్ ఏదైతే ఉందో 42,000 సంథింగ్ ఆర్ 41,500 ఎంతో ఉందో అదొకసారి చూసుకోండి మీరు. ఆ రూల్ ప్రకారం అప్లై చేస్తేనే అంటే మీ పాస్ట్ 3 ఇయర్స్ ఆ సాలరీ ఉంటేనే ఐఎల్ఆర్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయితుంది. తర్వాత స్కిల్డ్ వర్కర్ వీసా మీరు ఎవరైనా సరే ఇప్పుడు స్టూడెంట్లు ఉన్నారు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ స్టూడెంట్ ఫస్ట్ పిఎస్‌డబ్ల్యూ అప్లై చేస్తారు. పిఎస్‌డబ్ల్యూ అయిపోతది. జాబులు రావు. దాని తర్వాత ఫీ వేవర్ అప్లై చేసుకుంటారు. మళ్ళీ ఎఫ్ఎల్ఆర్ ఫర్దర్ లీవ్ టు రిమైన్ అప్లై చేసుకుంటారు. మళ్ళీ తర్వాత స్కిల్డ్ వర్కర్ వీసా అప్లై చేసుకుంటారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు వీసా ఆఫ్టర్ మీకు రకరకాలుగా అప్లై చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మీరు ఫీ వేవర్ అప్లై చేసి ఎంబడే స్కిల్డ్ వర్కర్ వీసా అప్లై చేశారనుకోండి. దానికి ఎంతో 10,000 ఎంతో ఖర్చు అయితది కదా! ఎట్లా వస్తది అంటే ఫీ వేవర్ అంటేనే మా దగ్గర ఏం డబ్బులు లేవు తినడానికి ఉండడానికి మాకు కొంచెం ఫీ వేవ్ చేయండి. మాకు కొన్ని రోజులు మాకు వీసా ఎక్స్టెండ్ చేయండి. ఇలాంటివి
అడగటానికి అప్లై చేసుకుని ఎంబటే 10-15 వేల పౌండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఆ వీసా ఇవ్వకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంది. స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ బీభత్సంగా స్ట్రిక్ట్ అయింది. డిపెండెన్స్ని రానియట్లేదు. డిపెండెన్స్ కూడా ఇప్పుడు రూల్స్ చాలా వచ్చినాయి. కొన్ని వీసాలకైతే అసలు డిపెండెన్సే తీసేశారు, కొన్ని వీసాలే తీసేశారు, అసలు అలాంటి లేకుండా చేశారు. కేర్ వర్కర్ వీసా కూడా ఆల్మోస్ట్ కేర్ వర్కర్ వీసా తీసేసినట్టున్నారు. ఇలాంటి రూల్స్ చాలా వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్ గా ఎవరైనా సరే ఉండాలి ఈ కంట్రీలో అనుకుంటే మాత్రం ఇప్పుడు చాలా కష్టము. డిపోర్ట్ చేస్తే మిమ్మల్ని బార్ స్టాంప్ వేస్తారు. సేమ్ అమెరికా నుంచి ఎలాగైతే డిపోర్ట్ చేస్తే బార్ చేస్తారో, యూకే నుంచి డిపోర్ట్ చేసినా కూడా మిమ్మల్ని 1 year కానీ 10 years కానీ బార్ చేస్తారు. సో అది దానివల్ల ఏంటంటే మీరు నెక్స్ట్ వేరే కంట్రీకి వెళ్ళడానికి పాసిబుల్ అయితే అవ్వదు. సో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఇల్లీగల్గా ఉండటానికి అయితే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా డెఫినెట్గా మిమ్మల్ని అయితే డిపోర్ట్ అయితే చేస్తారు. ఇంకా అదర్ దాన్ దట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు రూల్ ప్రకారం శాలరీస్ మెయింటైన్ చేస్తే ఐఎల్ఆర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఐఎల్ఆర్ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మోరలెస్ 10 yearsకి అయితే వెళ్ళిపోతుంది. అది ఎగ్జిస్టింగ్ వాళ్ళకు ఉంటుందా, కొత్తగా వచ్చే వాళ్ళకు ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ బట్ ప్రస్తుతానికి ప్రెజర్ ఇప్పుడు అంటే ప్రధానమంత్రి మీద వాళ్ళ పార్టీలో వాళ్ళకే బాగా కొంచెం గుర్రుగా ఉన్నారనమాట. ఎందుకంటే కొత్త పార్టీ ఏదైతే ఉందో ఈ వేరే అక్కడ అమెరికాలో ట్రంప్ ఏ టైపో ఇక్కడ కూడా నైజల్ ఫరాజ్ అని ఆయన కూడా కొంచెం దూకుడు మీద ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఆయన గెలిచేటట్టుంది పరిస్థితి. ఎందుకంటే లోకల్గా ఉండేటువంటి వాళ్ళంతా విసిగి వేసారిపోయారు. వీళ్ళని ఎంత చక్కగా మంచిగా ప్రేమగా దగ్గరుండి హోటల్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి, ఎవరు ఈ రెఫ్యూజీలు వస్తారు కదా బోట్లలో వీటిలలో అంటే వాళ్ళకి మనము సంపాదించి కట్టేటువంటి ట్యాక్సుల్లోంచి వాళ్ళని అంత సుఖంగా చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే కనీసం కొంతమందికి ఎవరికైనా అంటే లోకల్గా పుట్టి లోకల్గా పెరిగి బ్రిటిష్ సిటిజన్స్ అయినటువంటి వాళ్ళకి ఒక ఇల్లు దొరకాలంటే ఇప్పుడు కొంతమంది జాబ్లు పోతుంది, జాబ్లు లేక అలాంటి వాళ్ళకి బెనిఫిట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఎల్లో చేస్తుంది. కాబట్టి వాళ్ళకి రావట్లేదు బెనిఫిట్లు, కానీ ఎవడో ఎక్కడి నుంచో ముక్కు మొహం తెలియకుండా వచ్చినటువంటి వాడికి బెనిఫిట్లు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ చాలా క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ జరిగినాయి. రీసెంట్గా ట్రైన్లో 10 మందిని పొడి చేశారు ఒకతను, అదొకటి. తర్వాత ఎవరో కుక్కని తీసుకుని వాకింగ్కి వెళ్తుంటే అతన్ని పొడి చేశాడు. అతను కూడా కొంతమంది ఏంటంటే వీళ్ళు బై మిస్టేక్ పోలీసు వాళ్ళు జైలు నుంచి ఎవరినో వదిలేశారంట. సో వాళ్ళు వచ్చేసి బయట ఏది మన క్రిమినల్ రిలేటెడ్ చేయటము, తర్వాత అమ్మాయిలను ఏడిపించటము, ఇలా రకరకాల వాటిల్లో ఇన్వాల్వ్ అవుతా ఉంటే ఏమైందంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ ఇంకా పెరిగిపోయింది బీభత్సంగా. సో ఇప్పుడు కొన్ని ఏరియాలంటే ఆల్రెడీ ఇంకా వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా వాళ్ళని ఆ కంట్రోల్ నుంచి వాళ్ళని వెనక్కి తీసుకోవడం కూడా కుదిరే పని లేదు. దాంతో ఇక లోకల్ బ్రిటిష్ వాళ్ళకి అనేది కోపం రావడం బాగా స్టార్ట్ అయిపోయింది. ఆ కోపం వచ్చేసి ప్రెషర్ గవర్నమెంట్ మీద పడింది. కాబట్టి ఫ్యూచర్లో ఇమిగ్రేషన్ చాలా టఫ్గా ఉండే ఛాన్స్ ఉంది. కొత్తగా ఎవరైనా యూకే రావాలనుకుంటే మాత్రం మీరు రూల్ ప్రకారం ఫాలో అయ్యి ప్రాపర్ పెద్ద యూనివర్సిటీలలో కానీ లేకపోతే రీజనబుల్లీ వెల్ యూనివర్సిటీస్లో కానీ సీట్ తెచ్చుకుని రావాలనుకుంటే రండి. వచ్చిన తర్వాత మీకు స్పాన్సర్షిప్ దొరుకుతుందా లేదా అయితే 100% గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ స్పాన్సర్ చేయాలంటే కనీసం ఒక 10,000 to 12,000 ఖర్చు అవుతుంది ఒక కంపెనీకి. మీరు పర్లేదు టాప్ ఇంకా ఇంత కన్నా వేరే క్యాండిడేట్ దొరకడు అనుకుంటే స్పాన్సర్ చేస్తే చేస్తుండొచ్చు. కొన్ని కంపెనీస్ అయితే చేస్తున్నాయి, కొన్ని రిలేటెడ్ కోర్సులకి చేస్తున్నాయి. కానీ అది కూడా ఏ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లేకపోతే ఇంపీరియల్, లేకపోతే దానికి ఒక యూనివర్సిటీకి ఒక రెప్యుటేషన్ ఉంటే కనుక మీకు డెఫినెట్గా జాబులు దొరికి స్పాన్సర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ మీరు ఏ మెట్రోపాలిటన్ యూనివర్సిటీయో లేకపోతే ఆ వెమ్లీ యూనివర్సిటీయో లేకపోతే ఇంకో నార్త్ లండన్ యూనివర్సిటీయో ఇట్లా రకరకాల యూనివర్సిటీలు ఉన్నాయి. ఏంటంటే పార్ట్ టైం జాబుల కోసం మన వాళ్ళు ఇండియా నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఏజెంట్లు ఉంటారు కదా, ఏజెంట్లకి వీళ్ళకి లింక్ ఉంటుంది. అలా 10వ పరకో కట్టేసేస్తే వాళ్ళు ఇక్కడికి పంపించేస్తారు. తర్వాత వాడి కమిషన్ వాడికి వస్తుంది. ఇక వీడు కాలేజీకి బోర్డు నడుస్తూ ఉంటుంది. అట్లా వీసా వచ్చినా రాకపోయినా ఇది ఏంటంటే ఏ షాప్లో ఉన్న జాబ్ ఎత్తుకుంటాడు. ఇక 20 hours 30 hours 40 hours కొట్టుడు డబ్బులు సంపాదించడం వెనక్కి పంపించడం అవన్నీ ఇప్పుడు లేవు. ఓకే, కాబట్టి ఎవరైనా సరే జెన్యున్గా చదువుకుని జెన్యున్గా జాబ్ చేసుకోవాలంటే టాప్ యూనివర్సిటీలో రండి. స్కిల్డ్ వర్కర్ మీద మీరు ఈ కంట్రీకి వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటే మీ ఏజెంట్కి ఈ 30 లక్షలు 15 లక్షలు 40 లక్షలు పెడతారు కదా, ఆ డబ్బులు పెట్టుకొని బిజినెస్ పెట్టుకోండి, కిరాణం కొట్టు పెట్టుకోండి, పాన్ డబ్బా పెట్టుకోండి. ఏజెంట్కి ఇచ్చి వేస్ట్ చేసుకోకండి. అసలు హైలీ ఇంపాసిబుల్ మీకు వీసా రావడము, వచ్చి సెటిల్ కావడం. ఏంట్రా నాన్న నువ్వు డిస్కస్ చేస్తున్నావా, మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సింది అంటే నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా. ఎందుకో తెలుసా, ఆ 40 లక్షలు 30 లక్షలు మీరు ఆ ఏజెంట్ గాడికి కట్టి మోసపోకుండా అట్లీస్ట్ ఆ డబ్బులతో బిజినెస్ పెట్టుకుంటే మీరే రేపు పొద్దున్న బాగుంటారు అని మంచి సలహా ఇచ్చేవారు నాయన నువ్వు అని చెప్తారనమాట. అది ఎందుకంటే ఒక్కసారి డబ్బులు పోతే వెనక్కి రావు.
ఓకే, చాలా మంది కూడా 25 lakhs 30 lakhs 40 lakhs ఛార్జ్ చేస్తున్నారని చెప్పి విన్నా నేను. నాకు కూడా 2-3 మెసేజ్లు కూడా పెట్టారు, అన్న నేను ఇట్లా డబ్బులు ఇచ్చి మోసపోయా, ఎట్లా వెనక్కి తెచ్చుకోవాలి అని. వన్స్ యూ మనీ చేయి దాటిపోయిందంటే రాదు. కాబట్టి వీసాలు అంత ఈజీగా రావట్లేదు. ఏజెంట్లను నమ్మి మోసపోకండి. మీకు ఎవరికన్నా యూకేలో తెలిసిన వాళ్ళు ఉంటే ట్రై చేస్తా అంటే చేసుకోండి, రండి. మీకు జాబ్ వచ్చి హ్యాపీగా సెటిల్ అవుతా అంటే సెటిల్ అవ్వండి. నేను వాడిని ఆపడానికి, కాకపోతే డబ్బులు మాత్రం నాశనం చేసుకోవద్దు. అది నేను చెప్పదలుచుకుంది. ఇంకా నెక్స్ట్ ఏ వీసాలు అయినా సరే, స్టూడెంట్ వీసా 2027 నుంచి 18 months చేశారు. ఏది మన ఇప్పుడు ఉండే 22 years పిఎస్డబ్ల్యూని 18 months చేశారు. సో ఆ తర్వాత మీరు కనుక టాప్ యూనివర్సిటీలో చదివిండి మీకు పిఎస్డబ్ల్యూలో ఉన్నంత కాలం చాలా మంది చేసే పిచ్చి పని ఏంటయ్యా అంటే అడ్డదిడ్డమైన హోటళ్లలో వీటిలలో పనిచేస్తున్నారు. పిఎస్డబ్ల్యూకి రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి మీరు ఐటీ జాబే చేయాలి, లేకపోతే మీ కోర్స్ రిలేటెడ్ జాబే చేయాలనే రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి పిఎస్డబ్ల్యూ రావటం, ఇంట్లో క్యాటరింగ్ చేసుకోవటం, లేకపోతే ఇంకోటి చేసుకోవటం, ఇక రకరకాల ఏవో పిచ్చి అన్ని చేస్తున్నారండి. తర్వాత పిఎస్డబ్ల్యూ తర్వాత జాబులు రావట్లేదు, స్పాన్సర్షిప్ రావట్లేదు, 10 లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఏజెంట్తో వీసా చేయించుకుంటున్నారు, తర్వాత ఇబ్బంది పడుతున్నారు అందరూ. ఓకే, మనీ జస్ట్ అట్లా సింపుల్ గా మీరు ఏదో యూకేలో ఉండిపోవాలి అన్న థాట్ తోటి కాదు, ప్రాపర్ ప్లాన్ లో ఫాలో అవ్వాలి. మీరు చదువుకున్నారు కదా, దాని రిలేటెడ్ జాబ్ ఎత్తుకోండి. పిఎస్డబ్ల్యూ మీద జాబ్ రాకపోతే మళ్ళీ ప్రయత్నం చేయండి, వాలంటీర్గా చేయండి, ఇంకోటి చేయండి, ఇంకో వీకెండ్ జాబ్ చేసుకోండి, వీక్ డేస్ వాలంటీర్గా చేయండి, ఫ్రీగా చేస్తామని చెప్పండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి, మళ్ళీ అప్లై చేయండి. ఇప్పుడు మీరు వీకెండ్ పేమెంట్ జాబ్ చేసుకోండి మీ రూమ్ ఖర్చులకి వాటికి వెళ్ళడానికి. వీక్ డేస్ మండే టు ఫ్రైడే ఏం చేయండి అంటే ఫ్రీగా ఉన్నాయి మన లింక్డ్ఇన్లోకి వెళ్ళినా వీటిలోకి వెళ్ళినా మీరు వాలంటీర్గా జాబ్ చేస్తా అంటే కూడా ఒకటి ఇస్తాడు. ఎందుకు కూడా మీ వీసా స్టేటస్ ఉన్నప్పుడు. సో వాలంటీర్గా చేయండి, ఎక్స్పీరియన్స్ ఒక 3 months 4 months గెయిన్ చేసుకోండి, దాన్ని సివిలో పెట్టండి, మీరు జాబ్లో అప్లై చేసుకోండి. అంతేగాని పిఎస్డబ్ల్యూ మీద ఉండి హోటల్లో పని చేసుకోవటం, బైకులు తిప్పడం, డెలివరీ చేయడం, మళ్ళీ తర్వాత ఇక్కడ వస్తే మీకు జాబులు ఎవరు స్పాన్సర్ చేస్తాడో వీసా ఎట్లా వస్తుంది, మీరు ట్యాక్స్ కట్టిన ప్రూఫ్ చూసుకోవాలి. ఇప్పుడు హెచ్ఎంఆర్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్ పిఎస్డబ్ల్యూ మీద ఉన్నప్పుడు అసలు మీరు జాబ్ చేశారా చేయలేదా అని ప్రూవ్ చేయాలంటే మీ ట్యాక్స్ రికార్డ్స్ అన్ని చెక్ చేశారనుకోండి, క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్లో, లేకపోతే ఏ 10 hours జాబ్లు, 20 hours జాబ్లో, లేకపోతే ఏ టెస్కో పని చేసినట్టు, లేకపోతే ఇంకో చోట పని చేసినట్టు ఉంటే వాళ్ళకి మీరు అప్లై చేసే 41,700 సంథింగ్ ఏదో శాలరీ తోటి స్కిల్డ్ వర్కర్ వీసా అప్లై చేయాలి. మ్యాచ్ అవ్వదు కదా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఫర్దర్ డౌన్ ద లైన్ నెక్స్ట్ రేపు పొద్దున మళ్ళీ ఈ కంట్రీకి రాకుండా బార్ అవ్వకుండా, ఇల్లీగల్గా ఉండకుండా మంచి హ్యాపీగా సెటిల్ అవుతానంటే అవ్వండి. లేదు సెటిల్మెంట్ సిచ్యువేషన్ బాగాలేదు అనుకుంటే మాత్రం వెళ్ళిపోండి. రేపు పొద్దున మళ్ళీ ఏదైనా వీసా అప్లై చేసుకొని వచ్చే ఛాన్స్ ఉంది. అమెరికా పోవచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా పోవచ్చు, లేదా ఇంకెక్కడికైనా పోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది యూకే పరిస్థితి. ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.